హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ మామ్. ఇది 2020 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో హారర్ సీన్స్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ పర్లేదు బాగానే ఉంటాయి. అవి చూసినప్పుడు మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తది. మరీ బీభత్సంగా భయపెట్టే హారర్ సీన్స్ ఉండవు గానీ, అక్కడక్కడ కొన్ని హారర్ సీన్స్ కొంచెం మంచి ఫీల్ అనిపిస్తది. చూడడానికి కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక ఫ్యామిలీ వైఫ్, హస్బెండ్, ఒక చిన్న బేబీ ఉంటది. ఆ బేబీతో వాళ్ళు కొత్త ఇంట్లోకి అద్దెకొస్తారు. అక్కడికొచ్చాక ఆ ఇంట్లో ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. సో, ఈ మూవీ స్టార్టింగ్‌లోనే ఆ ఇంట్లో ఏదో ఉందని ఒక చిన్న క్లిప్ చూపిస్తారు. ఆ క్లిప్ తర్వాత ఆ ఫ్యామిలీ ఎంటర్ అవుతది. వాళ్ళు సెల్ఫీ తీసుకొని ఇంట్లోకొచ్చాక అక్కడి నుంచి స్టార్ట్ అవుతది. ఆ ఇంట్లోకొచ్చాక ఏం జరుగుతుందనేది అదే పాయింట్ మీద మూవీ తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడక్కడ కొన్ని సీన్స్ పెడతారు. ఆ సీన్స్ చూడడానికైతే బాగానే ఉంటాయి. కొంచెం ఇంట్రెస్ట్‌గా నేరేట్ చేస్తూ ఉంటాడు. ఆ సీన్స్ చూసినప్పుడు మనకు కొంచెం థ్రిల్లింగ్‌గానే అనిపిస్తది. మూవీలో ఇంకా ఏదో ఉందిలే అనిపిస్తదనమాట. అలా అనుకోని చూస్తూ ఉన్నప్పుడు అక్కడక్కడ కొన్ని హారర్ సీన్స్ చూడడానికైతే పర్లేదు బాగుంటది గానీ, ఇంకా మనం హారర్ సీన్స్ బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ మూవీ కొంచెం డిసప్పాయింట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న పాయింట్ బేస్ చేసుకొని అదే బేస్‌లోనే మూవీ తీసుకెళ్తుంటాడు. కానీ హారర్ సీన్స్ అయితే చాలా సింపుల్‌గానే ఉంటాయి తప్ప గానీ, మరీ భయంకరంగా, మరి చీకట్లో ఏదో ఉందని మనం భయపెట్టే సీన్స్ అయితే అసలు ఏముండవు ఈ మూవీలో. అవి కొంచెం యాడ్ చేసుంటే బాగుండేది. కొంచెం హారర్ సీన్స్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ కొంచెం పెట్టుంటే బాగుండేదనిపించింది. కొంచెం వాళ్ళు అదే స్టైల్‌లోనే క్లైమాక్స్ కూడా ఎండ్ చేస్తారు. క్లైమాక్స్ సీన్ కూడా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత టెక్నికల్ కూడా పర్లేదు బాగానే ఉంటది మూవీ. ఈ మూవీ ఓవరాల్‌గా ఒకసారైతే చూడొచ్చు. మరి మీరు హారర్ సీన్స్ ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. మీరు నార్మల్‌గా థ్రిల్లింగ్ సీన్స్ ఇష్టపడేట్లయితే ఈ మూవీ బాగా నచ్చుద్ది. మరీ అంత హారర్ సీన్స్ ఏమి ఉండవు కానీ కొన్ని సీన్స్ మాత్రం మీరు థ్రిల్ అవుతారు. ఈ మూవీ కంప్లీట్‌గా ఒక ఇంట్లోనే తీస్తారు. ఆ ఇంట్లో సీన్స్ చూడడానికైతే బాగానే ఉంటాయి కానీ, ఇంకా కొంచెం ఏదన్నా హారర్ సీన్స్ పెట్టుంటే బాగుండేదనిపించింది నాకు కూడా. ఇంకా మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. ఈ మూవీలో ఇంకా బ్లడ్ సీన్స్ కానీ, హారర్ సీన్స్ కానీ అట్లాంటియేం లేవు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మరి హారర్ సీన్స్ ఎక్కువేం ఉండవు కాబట్టి, ఇంకా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.